సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము. అధ్యాయం 24. అర్ధనారీశ్వర తత్వ వివరణ. ఈ అధ్యాయములో 6 పేజీలు ఉన్నాయి. 1వ పేజీ. తదుపరి నేను శ్రీ ధర్మగుప్తుల వారిని శివునికి గల రకరకముల ఆభరణములు ఆయుధములకు సంబంధించిన అంతరార్థములు ఏవైనా ఉన్నవో వివరించవలసినదిగా ప్రార్థించి తిని. దానికి శ్రీ ధర్మగుప్తుల వారు, అయ్యా శంకరం భట్టు, గణపతి దేవునకు పాశాంకుశములు ముఖ్య ఆయుధములు, అటులనే విష్ణువునకు సుదర్శన చక్రము ముఖ్య ఆయుధము, ఇదే విధముగా శంకరుల వారికి త్రిశూలము ముఖ్య ఆయుధము. త్రిశూలమునకు పైన 3 కొనలుండును కదా, అవి అగ్నిజ్వాలల రూపములో ఉండును. ఆ 3ను అడుగున కలిసి ఉండి ఒకే శూలహస్తముగా ఉండును. సత్వ రజోస్తమో గుణములను ఆ 3 కొనలు సూచించినను వీటి యొక్క ఏకత్వము నిజానికి అది త్రిగుణాతీతము. ఈ అంతర్ధానమనే త్రిశూలము సూచించిన. అంతేకాకుండా ఇడ పింగళ నాడుల ద్వారా శ్వాస ప్రవహించి భ్రూమధ్యమున ఉండేది, శిరహస్థానమునకు చేరుకొనుచున్నది. ఇడ పింగళ సుషుప్న అనుబడు ఈ 3 నాడుల బ్రహ్మ జ్ఞాన కేంద్రమేదైతే ఉన్నదో దానినే త్రివేణి సంగమమందురు. త్రిశూలములోని అంతరార్థమదియే. 2వది నాగాభరణమనునది కలదు. కుండలిని శక్తి విజృంభించినప్పుడు అష్టసిద్ధులు కలుగును. సర్పాకారముగా నుండెడి కుండలిని సూచించుటనే శ్రీ శంకర భగవానుని నాగాభరణని అందరు. శివునికి ఈశ్వరుడని కూడా పేరు. ఈ మహాసిద్ధులన్నయూ సర్పముల వలె ప్రమాదకరమైనవి. వాటిని వశము నందుంచుకొని లోక కళ్యాణార్థము ప్రయోగించువాడు కనుకునే శివునికి ఈశ్వరుడని పేరు కూడా వచ్చినది. శివుని త్రిశూలమునకు డమరకము కట్టియుండును. శబ్దగుణకం ఆకాశం అని చెప్పబడినది. ఆకాశమునందు శబ్దము యొక్క ప్రకంపనలు ప్రయాణించును. మనము మంత్రజపము చేసినప్పుడు కానీ వినినప్పుడు కానీ స్పందనలు వెలువడి ఆ స్పందనలు శివ డమరుక ధ్వని వంటి దానిని మన చెవులలో కలిగించును. మంత్రపోరచ్చరణ చేయుట వలన యోగికి ఆనందము కలుగును. ఈ ఆనందము వలన తాండవము చేయును. దీనికి గుర్తుగానే డమరకమును పరమేశ్వరుడు ధరించును. కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రమే సమస్త జ్ఞానమునకు కేంద్రమై ఉన్నది. జ్ఞానికి అతీంద్రియ దృష్టి కలుగుటకు ఆజ్ఞాచక్రము వికసింపవలెను. ఈ చక్రము ద్వారానే భూత భవిష్యత్ వర్తమానములను యోగి గ్రహించగలుగును. ఇది ఏ పరమేశ్వరుని 3వ కన్ను. ఈ జ్ఞాననేత్రము వికసించిన ఎడల కామస్వరూపుడైన మన్మధుని దహించుటకు వీలు కలుగును. శివుని యొక్క నివాసము శ్మశానమని చెప్పబడినది. యోగాగ్ని వలన సమస్త కోరికలు భస్మం కాగా యోగికి పరమశాంతి ప్రదాయకమైన నిర్వాణ స్థితి అనుభవమునకు వచ్చును. జ్ఞానము యొక్క స్థితిని తెల్లటి రంగుతో పోలుస్తారు. అది ఏ విభూతి. మనిషికి ఆలోచనలు కోరికలు నశించుట వలన శుద్ధమైన జ్ఞానం కలుగుతుంది. దాని వలన ఆనందం కలుగుతుంది. జ్ఞానము యొక్క పరిశుద్ధి అది భౌతిక, అది దైవిక, ఆధ్యాత్మిక, మానసిక అనే 4 స్థాయిల్లో జరుగుతుంది. దీనిని సూచించుటకే శివభక్తులు 4 విభూతి రేఖలను ధరిస్తారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 24వ అధ్యాయము 2వ పేజీ. బంకా వంటి దివ్యౌషధము శిలాజిత్తు అనునది కలదు. దానిని తినినవారు నిత్య యవనులై ఉందురు. పూర్వకాలములో శిలాదుడనే మహర్షి రాళ్లు ఆహారంగా తీసుకొని జీవించేవాడు. అతడే నందీశ్వరుడుగా అవతరించాడు. శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రములో వృషభరాశిలో జన్మించినాడు. ఆర్ధా నక్షత్రం రుద్రస్థానం. ఉమామహేశ్వరుల అర్ధనారీశ్వర తత్వాన్ని తెలుపునది మిథున రాశి. ఈ రాశికి ముందుగా ఆకాశములో వృషభరాశి కనిపిస్తుంది. ఈ వృషభమే నందీశ్వరుడు. నంది ధర్మస్వరూపమును సూచించును. నిమ్న
ప్రకృతికి చెందిన కామరూపుడైన మన్మధుని శివుడు దగ్ధం చేసినాడు. అప్పుడు మన్మధుడు నిరాకారుడై ఉన్నత ప్రకృతికి చెందిన దివ్య దాంపత్య ధర్మమునకు చెందిన కామరూపుడైనాడు. కనుకనే కృష్ణుడు ఉపమన్యు ఋషి వద్ద శిష్యరికమును చేసి ఎంతో నిష్ఠతో శివోపాసన చేసి శివుని అనుగ్రహము వలన రుక్మిణీదేవి యందు ప్రద్యుమ్నుడనే కుమారుని కన్నాడు. ఈ ప్రద్యుమ్నుడే పూర్వజన్మమున నిమ్న ప్రకృతికి చెందిన మన్మధుడని పిలువబడినవాడు. ఈ వృషభమనున్నది మన్మథ స్థానము, కామస్థానము కూడా. ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా సరే ఉన్నత ప్రకృతికి చెందినవి. వాటిని తీర్చుకొనుట ధర్మవిహితమే అని తెలుపుటకు వృషోర్జనము అను దానిని చేయుదురు. భయంకరమైన తాంత్రిక సిద్ధులు, శక్తులు, పులి వంటి ప్రమాదకారులు వాటిని వశమునందుంచుకున్నవారు వాడు శివుడు. భయంకరమైన తాంత్రిక సిద్ధులు, శక్తులు, పులి వంటి ప్రమాదకారులు వాటిని వశమునందుంచుకొన్నవాడు శివుడు. వ్యాఘ్రము శక్తికి వాహనం. శక్తిని పూర్తిగా భార్య వలె తన ఆధీనమునందుంచుకొన్నవాడనుటకు సూచనగా పరమేశ్వరుడు వ్యాఘ్ర చర్మాంబధరుడైనాడు. శుద్ధ బ్రహ్మజ్ఞానం నిరంతరం స్రవించుచుండ ప్రజ్ఞ, అమృతతత్వ సిద్ధి అనువాటిని శివ జటాజూటంలోని లోకపావని గంగ సూచించుచున్నది. ఇటువంటి నిత్య ప్రసన్నత్వం వలన కలిగడి మహాప్రశాంత ఆనంద ఆహ్లాదమయ స్థితిని చంద్రవంక సూచించుచున్నది. అందుచేత చంద్రకళాధరుని తత్వం అమృతతత్వ సిద్ధికి ఆహ్లాద ఆనందమయ స్థితికి ఆలవాలమైనది. అర్ధనారీశ్వర తత్వంలోని అంతరార్థం ప్రాణులను జీవింపచేసే శక్తి అనగా ప్రాణశక్తి రెండు విభాజితమయ్యి ఒకటి స్త్రీలోని అండాశయమునందు శోణితముగాను పురుషునిలోని శుక్లము నుండి ఈ రెండింటి కలయిక వల్ల జీవిగా ఏర్పడుతుందని, అయితే సృష్టిలో అమ్మ నాన్న అను రెండు తత్వములు కలిసి ఏకాకృతిలో నుండెడి జీవి వానపాము. స్త్రీ పురుషుల ఉభయలలోనూ స్త్రీ పురుష తత్వలు రెండు ఉంటాయని, స్త్రీ పురుషుల ఉభయలలోనూ స్త్రీ పురుష తత్వాలు రెండు ఉంటాయని, శరీరములో కుడి భాగంలో ఉండే శక్తిని పురుష శక్తిగాను, ఎడమ భాగంలో ఉండే శక్తిని స్త్రీ శక్తిగాను గుర్తెరంగవలెను. అదే విధముగా కుడి భాగములో ప్రవహించే శ్వాసరూప శక్తిని పింగళనాడిగాను, ఎడమ భాగములో ప్రవహించే శ్వాసరూప శక్తిని ఇడానాడిగాను గుర్తెరంగవలెను. ప్రాణాయామం చేసేటప్పుడు కుడివైపు శ్వాస పీలిస్తే శరీరంలో వేడి పుడుతుంది కాబట్టి దానిని సూర్యనాడి అన్నారు. ఎడమవైపు శ్వాస పీలిస్తే శరీరం చల్లబడి చలవ చేస్తుంది కాబట్టి దానిని చంద్రనాడి అన్నారు. కాలపురుషుని శరీరములో రాశిచక్రములోని మేషరాశి నుండి తులరాశి వరకు వేడినిచ్చే 6 మాసాలు సూర్యనాడి అనుకుంటే, ఆశ్వీజము నుండి పాల్గొనము దాకా ఉండే 6 మాసాలు చంద్రనాడి. ఈ సూర్యచంద్రుల గతి వల్ల పౌర్ణమి అమావాస్యలు ఏర్పడుతున్నాయని మనము గ్రహింపవలెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 24వ అధ్యాయము 3వ పేజీ. యోగి అయినవాడు తన శరీరములోని శ్వాసలోని సాధన ద్వారా కాలచక్రములోని సమస్తమును సిద్ధింపచేసుకుంటాడు. భూత భవిష్యత్తు వర్తమానాలను సమస్తమును గుర్తెరంగగలిగిన కాలజ్ఞానాన్ని పొందుతాడు. ఈ కాలచక్రం అనే అర్ధనారీశ్వర తత్వముగా ఎన్నడూ విడదీయరాని జంటగా గుర్తెరంగవలెను. రాత్రింబవళ్ళు, పౌర్ణమి, అమావాస్యులు వంటి సమస్తమును ఒకదాని తర్వాత ఒకటి దృశ్యమానమగుచుండును, ఒకటి ఇంకొకదానికి ఆధారముగా ఉండును. రాత్రి లేకుండా పగలు కానీ, పగలు లేకుండా రాత్రి కానీ ఉండజాలవు. తల్లి తండ్రి అని పిలువబడే అర్ధనారీశ్వరులు ఈ అనంత సృష్టి యొక్క సంచలనమునకు కారణమగుచున్నారు. శివుడు సంహార కారకుడు అనుటలో అంతరార్థం పాత సృష్టి పోయి కొత్త సృష్టి వచ్చుచున్నదని అర్థం. అనగా సృష్టిలో మార్పులు అతి సహజంగా వస్తుండగా నూతన సృష్టి ఆవిర్భించుట, అది కొంతకాలము స్థితి అందుండుట, తిరిగి సంహరింపబడుట అనివార్యము. అధర్వణ వేదంలోని సమస్త అస్త్రములు, శస్త్రములు, మంత్రములు
సిద్ధించవలనన్న ఈ అస్త్రశస్త్ర విద్యలకు అధిపతి అయిన ఈశాన రుద్రుని అనుగ్రహము ఉండి తీరవలెను అని నాకు తెలియపరిచిరి. అంతటా నేను శివపార్వతులకును ఆర్ధా నక్షత్రములకును గల అవినాభావ సంబంధమును వివరముగా చెప్పవలసినదని శ్రీ ధర్మగుప్తుల వారిని ప్రార్థించి తిని, దానికి వారు రుద్రుడు ధనుసును ధరించి పరిగెత్తే జింకను వేటాడి మృగవ్యాధి రుద్రుడుగా దర్శనమిస్తాడు. ఈ మూర్తి ఆకాశములో ఆర్ధా నక్షత్రములో కనిపిస్తాడు. అతడు వేటగాడులా ఉంటాడు. గ్రహ సంచార ప్రభావము. ఈ మృగవ్యాధ రుద్రుని రూపం నక్షత్ర మండలములో మిథున కర్కట రాశులకు అడ్డంగా ఐమూలగా కనిపిస్తుంది. ఈ నక్షత్ర మండలానికి దగ్గరగా క్రూర గ్రహములైన శని, కుజ, రాహువులు సంచారము చేసినప్పుడు విశ్వవ్యాప్తమైన యుద్ధములు, ప్రళయములు జరుగును. దేవదానవ యుద్ధాలు, మహాభారత యుద్ధము వంటివి అటువంటి గ్రహగతుల వలననే జరిగాయి. కాలసంహార మూర్తిని అనగా ధనుసు ధరించిన ఉగ్రమూర్తి అయిన రుద్రుని మన్యు దేవతారూపంగా వేదాలు వర్ణించాయి. ఆ రుద్రమూర్తి ఆయుధం త్రిశూలం కాదు, ధనుసు మాత్రమే అతని ఆయుధం. మాఘమాసములో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అందరు. ప్రతి నెలలోనూ అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అందరు. శని ప్రదోష సమయమున ఈశ్వరారాధన ఫలితముగా శనిగ్రహ దోష నివారణ. మహాశివరాత్రి మంగళవారం రోజు వచ్చినచో అది మహా ప్రశస్తం. శనివారం నాడు త్రయోదశి వచ్చిన ఎడల దానిని శని త్రయోదశి అందరు. కర్మకారకుడైన శని వలన కలిగే రకరకాల క్లేశములను తొలగించుకొనుటకు శని త్రయోదశి నాడు శివార్చనము చేసి శని ప్రీతికరముగా నువ్వులు దానము చేయవలెను. శనికి శివుడు అధిదేవత కనుక నువ్వుల నుండి తీసిన నూనెతో పరమేశ్వరిని అర్చించిన ఎడల శని బాధ నివృత్తి కలుగును. శనివారము నాడు ప్రదోష సమయమున శివారాధనమును చేసిన ఎడల శనికి అధిదేవత శివుడు కావున సమస్తములైన కర్మదోషములు తొలగి సుఖశాంతులను పొందగలరు. శని కర్మకారకుడు, శివుడు సంహారకారకుడు. సమస్త విధములైన అశుభకర్మల మహాపాపములను భస్మపటలము గావించుకొని శుభప్రదములైన నూతన దివ్య తేజోమయి శుభ స్పందనలతో మానవుల శరీరము, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఆత్మ పరిశుద్ధత నొంది ఆనందదాయకమైన నూతన జన్మమును పొందవలనన్న ఏ మానవుడైనను శని ప్రదోష సమయమున శివారాధన చెయ్యవలెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 24వ అధ్యాయము 4వ పేజీ. ఈ విధముగా చేయగా శని శాంతించును. శనివారము రాత్రికాలమున ఆ జీవుని యొక్క సమస్త విధములైన కర్మదోషములకు అధిష్టాన దేవతలైన అందశక్తులు అనగా అదృశ్య రూపమున నుండెడి నల్లని కాటుక రూపమున నుండెడి దురదృష్ట శక్తులు, మహావిద్వాంసక శక్తులు ఆ మహాకాలుని శక్తి స్వరూపమైన మహాకాళిలో నిలయము చెందును. ఆ మరునాడు అనగా ఆదివారము నాడు సూర్యోదయ ప్రాంతమున సవితృ మండల మధ్యవర్తిని అయిన ఆ మహాశక్తి అనుగ్రహ విశేషమున సాధకునకు నూతన జీవితము ప్రారంభమగును. అశుభప్రదములైన పాపకర్మముల మూటలు పరమేశ్వరుని యోగాగ్నిలో దగ్ధము చేయబడును. పంచభూతాత్మక శివస్వరూపము. శివుడు పంచభూతాత్మకుడు. మన శరీరములోని మూలాధారమునందు పృథ్వీతత్వముండును. దీనికి ప్రతీకగా సాధుకుల చేత పార్థవలింగము పూజింపబడుచున్నది. స్వాధిష్టాన చక్రమునందు జలతత్వముండును. దీని ప్రతీక అయినది జలలింగము. మణిపూరికా చక్రము అగ్నితత్వమునకు కంఠస్థానమునందు అనగా విశుద్ధి యందు వాయుతత్వముండును. దీనికి ప్రతీక అయినది వాయులింగము. ఆకాశస్థానమైన హృదయమునందుండు దానిని చిదంబరలింగమని అందురు. ఆకాశలింగమని పిలువబడే ఈ చిదంబరలింగమునకు అసలు ఆకారమే ఉండదు. ఈ పంచభూతాత్మక శివలింగము ఆరాధనము, దర్శనము, అర్చనము విశేష ఫలప్రదము. చిదంబర క్షేత్రములో తెర వెనుక దాచి ఉంచబడిన చిదంబర రహస్యం అనగా తెర ఎత్తితే లోపల ఏమీ ఉండదు.
శుద్ధాకాశమే శివుని ఆత్మలింగము, హృదయమే చిత్ స్థానం. కనుక ఆత్మకు నివాసమైనది ఆకాశస్థానమని తెలుసుకోవలెను. అసలు ఆకాశమునకు ఆకారమే ఉండదు కదా. ఏకాగ్ర దృష్టిలో మనసును కేంద్రీకరించి నిజతత్వమును ధ్యానించు యోగులకు హృదయాకాశం తెరుచుకొని తన హృదయ కోశములోని సమస్త సృష్టి యావత్తు బ్రహ్మాండము, నక్షత్రములు, తారకులు మొదలైనవన్నీ దర్శనమిచ్చును. రుణమనగా పాపము, రుణము లేనిది అరుణము. పరమేశ్వరుడు దహరాకాశుడు. అతడు అరుణాచలేశ్వరుని రూపములోను, అరుణాచలము కొండ రూపములలోను, ఒక మహాసిద్ధుని రూపములోను అరుణాచలమునందున్నాడు. అతని దర్శనము సమస్త పాపక్షయకరము. ఆ అరుణాచలేశ్వరుడే నేడు మానవాకృతిలో పీఠికాపురమున శ్రీపాద శ్రీవల్లభ రూపములో అవతరించి మనలను తరింపచేయు ఉద్దేశముతో ప్రస్తుతము కురుంగడ్డలో దివ్య తేజో విరాజితుడై ఉన్నాడు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 24వ అధ్యాయము 5వ పేజీ. కురుంగడ్డ అరుణాచల పర్వతమునకు సమానమైనది. అర్ధనారీశ్వర రూపమునందున్న అరుణాచలేశ్వరుడే శ్రీపాద శ్రీవల్లభుడు. అరుణాచలమునందున్న మహాసిద్ధుడు కూడా ఈ యతీశ్వర వేషధారియే. అరుణాచలమునందున్న కొండ సాక్షాత్తు శివస్వరూపమైనట్లే ఈ కురంగడ్డ సాక్షాత్తు శ్రీవల్లభుల వారి రూపమే. అరుణాచల శివలింగమునందు శివశక్తులున్నట్లు శ్రీపాద శ్రీవల్లభ రూపమునందును శివశక్తులు కలిగి ఉన్నవి. అరుణాచలమునందలి మహాసిద్ధుని రూపమునందున్న పరమేశ్వరుని దర్శనము అత్యంత దుర్లభము. అయితే శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉన్న ఈ మహాసిద్ధ రూపము సాధకులకు అత్యంత సులభప్రదమై ఉన్నది అని నాకు తెలియపరిచిరి. అప్పుడు నేను, అయ్యా, ఇంతకు ముందు శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పద్మావతీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంయుక్త స్వరూపమని నేనే వినియుంటిని. మీరేమో వారిని శివశక్తి స్వరూపమంటిరి. శని ప్రదోష సమయమున శివారాధనమును చేసిన మహాపుణ్యమని చెప్పుచుంటిరి. నాకంతయు గందరగోళముగానున్నది. దయ ఉంచి నాకు విశదపరచవలసినదని శ్రీ ధర్మగుప్తుల వారిని కోరితిని. దానికి శ్రీ ధర్మగుప్తుల వారు నవ్వుతూ, అయ్యా, శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యతత్వము సప్త ఋషులకే అవగతము కాదు. ఆయనను నా శక్తి కొలదు మీకు వివరింప ప్రయత్నించెదను. శ్రీ వెంకటేశ్వర ప్రభువులు కృతయుగము నుండి ఉన్నారు. వారు దశరథునికి వరమిచ్చిన వారు. వారు శ్రీరామచంద్రునిగా జన్మించిదనని చెప్పినటువంటి వారు. కావున వారిని కౌసల్యాతనయుడైన శ్రీరామునిగా కూడా అర్చించవచ్చును. కొంతకాలము పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని శక్తి స్వరూపముగా అనగా బాలాత్రిపుర సుందరిగా ఆరాధించరి. ఆ తర్వాత కొన్నాళ్లు వారిని శివస్వరూపముగా ఆరాధించరి. కొంతమంది వారిని సుబ్రహ్మణ్యునిగా ఆరాధించరి. ఆ తర్వాత భగవద్రామానుజుల వలన శ్రీ వైష్ణవులచే మహావిష్ణువుగా ఆరాధించబడుచుండరి. బౌద్ధుల చేత మహాశూన్యముగా భావింపబడినది కూడా ఈ స్వామియే. వారు సాక్షాత్తు దత్తప్రభువే. ఎవరు ఏ రకముగా పిలిచినను బదులిచ్చి రక్షించి తాను దైవము మాత్రమేనని ఆయా సాధుకులకు లీలలను చూపు మహాటక్కరి మాయా నాటక సూత్రధారి ఈ స్వామి. వారే ఈనాడు శ్రీపాద శ్రీవల్లభులుగా లోకమునందు వ్యవహరించుచున్నారు. శ్రీపాదుల వారి వామభాగము శక్తి సంచారము, కుడి భాగమున శివ సంచారము కలదు. కావున వారు శివశక్తి స్వరూపులు. వారి హృదయమునందు పద్మావతి అమ్మవారు కలదు. హృదయము దయకు స్థానము, అనాహత చక్రమునకు స్థానము. అక్కడ నుండి శక్తి ఊర్ధ చక్రములకును అధో చక్రములకును చేరుచుండును. అందువలన మరి ఒక చైతన్యమయ దివ్య శరీరములో వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వరులు. వారు వాణి హిరణ్య గర్భుల స్వరూపము కూడాను. పర పశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపముగా నుండి వాణీదేవి అనగా సరస్వతీదేవి వారి నాలుకపై నుండును. వాణీమాత దివ్యమానసము, హిరణ్య గర్భుని దివ్యమానసము అద్వైత స్థితిలో ఉండును. అసలు చిదంబర రహస్యమేమనగా వారు 3 రకములైన
చైతన్య స్వరూపములను ఏకకాలమున ధరించెదరు. ఒక శరీరమునకును వారి యొక్క మరి ఒక శరీరమునకును ఏ కొలతలలోనూ కూడా కనీసము స్పర్శ కూడా ఉండదు. వారు వాణి హిరణ్య గర్భులనడి చైతన్య శరీరము, శివపార్వతులనడి చైతన్య శరీరమును, పద్మావతి వెంకటేశ్వరునడి చైతన్య శరీరమును ఏకకాలమున ధరించుచు వీటికి అతీతమైన శ్రీపాద శ్రీవల్లభులనడి చైతన్య శరీరమునొకటి ధరించితిరి. ఇది వారి యోగమాయ, వారి వైష్ణవమాయ. ఇదియే వారి చిదంబర రహస్యము. వారిని ద్వైతులన్నను, విశిష్టాద్వైతులన్నను, అద్వైతులన్నను, వాటన్నిటికీ అతీతులన్నను చెల్లును. కారణమేమనగా వారి యోగమాయకు వైష్ణవమాయకు అంతూ పొంతూ లేదు. జగన్మోహిని అవతారము ధరించి దేవతలకు మాత్రమే అమృతమును పంచిన టక్కరికి మోహిని రూపమున పరమశివునే మోహింపచేసి, అనగా మన్మధుని అవసరమే లేకుండా మోహింపచేసి ధర్మశాస్త్రను జన్మింపచేసి ఈ మోహిని రూపమును నేనే, ధర్మశాస్త్రను నేనే అని జ్ఞానమునిచ్చే దత్తప్రభువునకు అసాధ్యమేమి ఉండును? ఆత్మ మాయ చేత తన్ను తానే సృష్టించుకొందునని చెప్పిన కదా. మోహిని రూపమున ఉన్న తానే ధర్మశాస్త్రగా సృష్టించుకొన్నాడు. ఆహా, ఎంత టక్కరి విధానము అని చెప్పి నన్ను ఆశ్చర్యపరిచిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 24వ అధ్యాయము సమాప్తం.